సభ్యులందరికీ నమస్కారం. అసెంబ్లీ సమావేశాల సమాచారం విడుదలైంది. 175కి 175 అన్నాం. ప్రజలు మనల్ని చీకొట్టి 11కి సరిపెట్టారు. ఏ మొహం పెట్టుకుని శాసనసభ సమావేశాలకు వెళ్తాన్లే అని, రాదు అని తెలిసినా సాధ్యం కాని ప్రతిపక్ష హోదా సాకుగా చూపించి ఇన్నాళ్ళు వెళ్లకుండా ఊరుకున్నాం. ఇక ముందు కూడా అలానే చేద్దాం. సార్ ఇక మీదట అలా కుదరదు సార్. ఏమైందన్నా, ఎందుకు కుదరదంటున్నావు? మనం 11 మంది ఎన్నికయ్యి ఇప్పటికే 8 నెలలైంది. ప్రమాణ స్వీకారానికి తప్పితే శాసనసభ వైపే చూడలేదు. మనం 11 మందని నాకు తెలీదా? అధికార పక్షం వాళ్ళు ఏకుతున్న జాల్దా నువ్వు కూడా గుర్తు చెయ్యాలా? అదే సార్, ఎన్నిక ఇప్పటికే 8 నెలలైంది. వరుసగా 60 రోజుల్లో ఒక్కసారి కూడా శాసనసభకి వెళ్ళకపోతే మన సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. అదే జరిగితే అన్నా జర తట్టుకో. ఈ 11 మంది కోసం మళ్ళీ ఎన్నికలా? అవును సార్. మళ్ళీ ఎన్నికలంటే ఉన్న ఈ 11కి కూడా ఎసరొచ్చేలా ఉందే. ఎందుకొచ్చిన గొడవన్నా? సభా సమావేశాలకు హాజరవుదాం. ఇంతకీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిద్దాం? అదే సార్, మాకు కూడా అర్థం కావటం లేదు. రోడ్ల కోసం అడుగుదామంటే మనం 5 ఏళ్లు వేయకుండా వదిలేసిన రోడ్లు దాదాపు వేసేశారు. పోని మనం వేసిన 1.5 రోడ్ల బిల్లులు కూడా వారే చెల్లిస్తున్నారాయే. రైతుల కోసం అడుగుదామంటే ధాన్యం సేకరించి 24 గంటల్లో డబ్బిచ్చేస్తున్నారే. టమాటా పంటను పొలంలోనే ప్రభుత్వం తరపున కొనేస్తున్నారు. ఇంకొక పక్క మిర్చి పంటని, పత్తి పంటని ఇలా చెప్పుకుంటూ పోతే ఆగవయ్య స్వామి. రైతుల కోసం అడగడానికి ఏమీ లేదంటావు. నిరుద్యోగుల కోసం అడుగుదామంటే ఒక పక్క డిఎస్సి ప్రకటిస్తున్నారు, మరోపక్క మనం తరిమేసిన కంపెనీలని మళ్ళీ వచ్చేస్తున్నాయి. అంతేననుకుంటే దానికి తోడు కోట్లకు కోట్లు పెట్టుబడులు కూడా. ఇంకేంది అడిగేది? కొన్ని సంక్షేమ పథకాల కోసం అడుగుదామంటే మనం 2000 పెన్షన్ ఇస్తే 3000 చేయటానికి 5 ఏళ్ళు తీసుకుంటే వీళ్ళు అధికారంలోకి రాగానే 3000ని 4000 ఇట్టే పెంచేశారయ్య. ఇంకా వికలాంగుల కోసం, వితంతువుల కోసం నువ్వు కూడా ఆగవయ్యా స్వామి. సంక్షేమ పథకాల కోసం కూడా అడగడానికి ఏమీ లేదంటావు. ఇలా అనుకుంటే మరి సార్ ఇప్పుడే ఇంకో విషయం తెలిసింది సార్. ఏందప్పా, మనలో ఎవరైనా రాజీనామా చేసినాడా ఏంది? మీరే అన్నారు కదా సార్ ఎన్నికలకి వెళ్ళలేమని. మరి ఇంకేంటి? మే నుండి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా ఇస్తారంట. ఇంకేమీ లేదు అడగడానికి. ఓసారి వెళ్ళి మొహం చూపిసి వచ్చేస్తే పోలా. మరోసారి ఎన్నికలకి వెళ్ళే ఓపిక లేదు. జనానికి మోకం చూపించే ధైర్యం కూడా లేదు. వచ్చాం, హాజరు సంతకం పెట్టాం, 10 నిమిషాలున్నాం. ఇంకెళ్దాం పదన్నా. ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఉండగలని చెప్పు.